హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. నా యొక్క సర్వీసు 13 ఇయర్స్ సర్వీస్ ఉంది. నా యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ 79,000 పిఎఫ్ అమౌంట్ అయితే ఉన్నాయి. కానీ నా యొక్క పెన్షన్ అమౌంట్ 3 lakhs ఎబో అయితే ఉన్నాయి. సో ఆ పెన్షన్ని నేను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సాధారణంగా మీకు పిఎఫ్ విత్డ్రా చేయాలంటే ఎప్పుడైనా మీరు పిఎఫ్ని విత్డ్రా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి కండిషన్స్ అనేవి లేదు. ఇప్పుడు మినిమం 6 months సర్వీస్ అనేది కూడా మ్యాండేటరీ అనేది లేదు. కానీ పెన్షన్ విత్డ్రా చేయాలి అంటే తప్పకుండా మీరు 9 years లేదంటే 9.5 years లోపే ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడే మీరు టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరి సర్వీస్ అయితే 10 years కంటే ఎక్కువగా ఉంటుందో వారికి ఈ పిఎఫ్ అమౌంట్ మాత్రమే వస్తుంది, పెన్షన్ అమౌంట్ రాదు. సో ఇక్కడ వీరి యొక్క సర్వీస్ హిస్టరీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీస్ హిస్టరీ కనిపిస్తుంది. వీరు టోటల్గా చూస్తున్నారు కదా, 13 years 13 సంవత్సరాలు సర్వీస్ ఉంది. కాబట్టి పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇప్పుడు రాదు, ఓన్లీ సర్టిఫికేటే వస్తుంది. ఒకవేళ మీకు ఎవరైనా 8 years దాటిన తర్వాత పిఎఫ్ మరియు టోటల్ పెన్షన్ విత్డ్రా చేసుకోవాలంటే మీరు 9 years అవగానే ఎగ్జిట్ అవ్వండి, అంటే రిజైన్ చేయాలి. రిజైన్ చేసి మీ యొక్క టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా మీ యొక్క సర్వీస్ 10 years దాటింది అంటే పెన్షన్ అమౌంట్ మీకు వన్ టైం సెటిల్మెంట్గా విత్డ్రా చేసుకునే ఆప్షన్ రాదు. మీ యొక్క వయసు 58 years వచ్చినప్పుడు మీకు మంత్లీ పెన్షన్ వస్తుంది ఈపీఎఫ్ నుండి. సో అది 58 years తర్వాతే వస్తుంది. సో ఇప్పుడు మీకు 10 years సర్వీస్ దాటిన తర్వాత టోటల్ ఒకేసారి పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి ప్రస్తుతానికైతే ఆప్షన్ లేదు. సో ఇది మీరు గుర్తుంచుకోండి, ఓన్లీ పిఎఫ్ మాత్రమే వస్తుంది కానీ పెన్షన్ అమౌంట్ రాదు. అలానే కొందరు అడుగుతున్నారు, అడ్వాన్స్ పరంగా నేను పెన్షన్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అని. అడ్వాన్స్ పరంగా కూడా పెన్షన్ అనేది రాదు, వన్ టైమ్గా వస్తుంది, లేదంటే మంత్లీ పెన్షన్గా వస్తుంది. అంతేగాని పిఎఫ్ అమౌంట్ లాగా అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటాము అనే దానికి ఏమీ లేదు. అలానే పెన్షన్ పైన ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా అని, పెన్షన్ అమౌంట్ మీద మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ రాదండి. ఓన్లీ మీ యొక్క ఈపీఎఫ్ అమౌంట్ మీద మాత్రమే మీకు వడ్డీ అనేది వస్తుంది.